అటవీ అధికారులు ప్రతి వర్షాకాలం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే విధంగా పోడు రైతులను అడ్డుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచకల్పేట మండలాల్లో పోడు భూములపై జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు నిస్సహాయ రైతుల గుండె చప్పుడుగా మారాయి. వర్షాకాలం మొదలవగానే అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు సన్నద్ధమయ్యారు. అదే సమయంలో పత్తి విత్తనాలు భూమిలో వేసే రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంతకాలం ఎక్కడున్నారు అధికారులు? వర్షాకాలానికి కొన్ని రోజుల ముందు వరకు ఎందుకు కనిపించలేదు? అటవీ శాఖ పంట వేసే సమయంలోనే మొక్కలు నాటుతామంటూ అధికారుల దౌర్జన్యం ఎందుకో రైతులు గలమెత్తి ప్రశ్నిస్తున్నారు. వేసవిలో మొక్కలు నాటొచ్చును కదా, పంట వేసే సమయంలో మా భూముల్లోకి ట్రాక్టర్లు తోస్తారా? 30 నుండి 50 సంవత్సరాలుగా పోడు భూముల్లో జీవనం సాగిస్తున్న రైతులను ఒక్కసారిగా అక్రమాస్తులుగా ముద్ర వేయడం ఏం న్యాయంగా ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయం కాదు, నిష్ఠూరం. ROFR చట్టం 2006లో అమలైంది. కానీ ఇప్పటికీ ఎందుకు రైతులకు పూర్తి స్థాయి హక్కులు ఇవ్వలేకపోతున్నారు? ఎన్నో హామీలు ఇచ్చిన నాయకులు ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించారు. పోడు రైతుల ఊపిరి వినిపించదా వారికి? ఒక రైతు కుటుంబం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అక్రమ భూమిగా ప్రకటించడం ఇదేనా జన హక్కుల గౌరవం? ఏ ఆధారంతో మొక్కలు నాటేందుకు భూమిలోకి అధికారులను పంపుతున్నారు? రైతులతో సంప్రదింపు లేదు, న్యాయపరమైన ప్రక్రియ లేదంటే నేటి ప్రజాస్వామ్యం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. 28,000 మంది పోడు రైతుల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించరా? బండలేటి, డబ్బా, కొత్తగూడెం, జైహింద్పూర్ గ్రామాల్లో రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు ముందుండి అటవీ అధికారులను నిలదీశారు. జిల్లా ఉన్నత అధికారులు మౌనమే మిన్న. ఇది మౌనం కాదు, పరిపాలన వైఫల్యం అంటున్నారు. శాశ్వత పరిష్కారం లేదంటే పోడు రైతుల ఆత్మగౌరవం ఎక్కడుంది? ప్రతి వర్షాకాలం ఒక కసాయి పరీక్షలా మారింది. పంటల కన్నా ముందే భూముల్లో కాకుండా భయంతో జీవనం సాగే పరిస్థితి ఎదురవుతోంది. దిమ్దా గ్రామ పంచాయతీ బండపల్లి, దిమ్దా గ్రామ పంచాయతీ బండపల్లి 2 ఊళ్ళలో మేము గత 3 నెలల నుంచి మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బందులు చేస్తాను. చేనులకు పోనిస్తలేరు, అరకలు కట్టనిస్తలేరు, మన తర్వాత అరకలు ఇడిపిస్తారు, పట్టా జాగాలలో కూడా దున్ననిస్తలేరు, కోయకాలు వీకనిస్తలేరు. మేము ఇవాళ ధర్నా కూర్చున్నాం. మాకు ప్రొద్దున ధర్నా కూర్చుంటే RS ప్రవీణ్ కుమార్ సార్ కూడా మద్దతు తెలిపిండు. అదేవిధంగా ఇంకెవరన్నా మాకు రాజకీయ నాయకులు దయచేసి మద్దతు తెలపాలని కోరుతాము. మేము ఈ రాత్రి కూడా ఇన్నే ఉంటాం. మాకు ఇన్ని రోజులైన న్యాయం జరిగేంత వరకు మేము ఇన్నే ధర్నా చేసుకుంటూ ఉంటాం అని కోరుతున్నాం. చింతలమానేపల్లి మండలం దిమ్దా గ్రామం మాది. మాకు ఫారెస్ట్ వాళ్ళు చాలా భూములకు ఇబ్బంది చేసి భూములు దున్నుకోకుండా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా ఊరు వాళ్ళు మొత్తం 350 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మొత్తం ఇక్కడ మా చేనులలో వచ్చి కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వం దిగచ్చి, ముఖ్యమంత్రి దిగచ్చి అయినా మాకు న్యాయం చేయాలని, ఆ న్యాయం అయ్యేదనక మేము పోరాడి ఈ భూముల్ని సాధించుకుంటాం. ఈ భూముల్ని వదిలేది లేదు, వేరే ఫారెస్ట్ కొట్టేది లేదు. ఈ ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తానని ఈ రాత్రి పగలు ఈ 20 రోజులు కానీ 10 రోజులు కానీ 1 నెల కానీ దీని తీరు పచ్చదనక ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఎంత ఉద్యమానికైనా సిద్ధమని మా ప్రాణాలను అర్పించుకుంటాం. కానీ మేము భూములు వదులుకునే ప్రసక్తి లేదు. ఇంకోటి, మాకు ఇక్కడ ధరలో ఏమైనా మా ఇంటి మందులు ఎవరికైనా అపాయం జరిగితే ఫారెస్ట్ వాళ్ళే. ఇక్కడ ఏమన్నా అపాయం జరిగినా, ఎవరికి అపాయం జరిగినా దీనికి ఫారెస్ట్ వాళ్ళు లేక ప్రభుత్వమే బాధ్యత వహించాలని. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 789375
7770.